అరే మావా, ఎన్ని రోజులైందిరా మనం ఇట్లా కలిసి. మా ఆఫీస్ వాళ్ళతో తాగితే కిక్కే ఎక్కపోయేది. ఎంతైనా చెడ్డి దోస్తులతో తాగితే ఆ కిక్కే వేరప్ప. అరే, నాకు బీర్లు సరిపోలేదు, ఇంకో కాటన్ బీర్లు తీసుకొస్తా ఉండండి. అరే, పైసలు ఎంతైనా సరే నేనే ఇస్తా. నా జేబులో పర్సు ఉన్నది, అలా కార్డు ఉంటది. కార్డు తోటి ఎంతైనా తీసుకురా పోరా. చల్, పైసలు నేనే ఇస్తా. నా పైసలతోటే తేవాలి నువ్వు. చల్ బచ్చాగాళ్ళారా, పైసలు నేను ఇస్తా. నా పైసలతో రేపేళ్ళనుకో మీ ముగ్గురిని ఇక్కడనే బొంద పెడతా, చెప్తానా. అమ్మో, నా దగ్గర ఉన్నాయి 70,000. సైలెంట్గా ఉందాం. ఎవడన్నా అడిగితే నా దగ్గర పైసలు లేవని చెప్దాం. అరే మావా, నిన్న నువ్వే కాదురా నీ దగ్గర డబ్బులు లేవు, ఒక 2,000 కొట్టరా, ఈఎంఐ కట్ అయిద్దన్ను. అంటే ఈఎంఐ రేపు మామ, రేపు కట్ అయితే ఇప్పుడైతే ఆ పైసలతో తీసుకురమ్మను, రేపు మళ్ళా కొడుతవుతాయి. అరే, నీకు కొంచెమని సిగ్గున్నారా? ఈఎంఐ అంటే డబ్బులు కొట్టినా, ఆ డబ్బులతో తెప్పిస్తాడట బట్టే వాజిగాడు. నీ పక్కనున్నాడు చూడు, పైసలున్నా కొయ్యనడు కయ్యనడు. అరే, నా దగ్గర డబ్బులు లేవురా నిజంగానే. ఏ చుబ్బేమొయ్, నువ్వు తాగింది బ్రీజరు, బీరైన కంటే అభిమానం చేస్తాను. అరే మా, బ్రీజర్ లో బీర్ కూడా కలిపినట్టున్నారా? అరే మా, వాడు మందు తెచ్చుకొని కచ్చా కొట్టి నవ్వుకుంటా కూర్చున్నాడు. నువ్వు తాగిన బ్రీజర్ కు ప్రదక్షిణలు చెప్తాంటివి. అరే, ఇదంతా కాదు, ఇప్పుడు మందుకు పైసలు ఇస్తానవా లేదా? అరే, నా దగ్గర లేవంటే అర్థమైతలే ఆరా నీకు, మళ్ళా మళ్ళా అడుగుతావు. అరే, నీ సెల్లి అలా పైసలు లేకపోయినాయి అనుకో, నేను తెప్పిస్తా. పైసలు ఉన్నాయనుకో, ఉరికించుకుంటూ కొడితే చెప్తాను నిన్ను. అరే మావా, ఏంద్రా మీ నొల్లి? తాగింది మొత్తం దిగేటట్టున్నది, మళ్ళా ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది నేను. అరే, అది పొట్ట వాట ట్యాంకా, పోతాడే పోతూనే ఉన్నది. వాడికి చెప్పి చెప్పి నానోరే పోతుంది. కచ్చా కొట్టకరా లివర్ దెబ్బతాయని. నా లవరే బ్రేకప్ చెప్పిపోయింది. ఏదో లివరు, ఉంటే ఎంత పోతే ఎంత. అది కాదురా, నా లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2014 అట్లా సైకిల్ మీద పోతానా. నీ అయ్యా విని తీసుకురాకండి రా అన్న, తాగితే లవ్వు కొవ్వని స్టార్ట్ చేస్తాడు, సోది పెడితేనే ఉంటాడు. ఇప్పటికి 80 సార్లు 90 సార్లు. నీకేం తెలుసురా లవ్ గురించి, సింగిల్ సింతకాయ గానివి. నాకేం తెలుసురా లవ్ గురించి, లైలా మజ్నూలకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమరికే తెలుసు. మావా, నీకు లవ్ అనుడితో ఎందుకురా అంత కోపం వస్తుంది? నేను కాలేజ్ చదివే రోజుల్లో మా దోస్తుగాడు ఒక అమ్మాయిని లవ్ చేసేది. ఆ అమ్మాయితో 24 గంటలు ఫోన్లో మాట్లాడేది. అట్లా ఒక చెవు పనిచేయడం ఆగిపోయింది. ఆ విషయం అమ్మాయి తెలిసి చీచ్చి నేను చెవిట ఉన్నా పెళ్లి చేసుకునేది, నేను చేసుకొని పో అని మొహం మీదనే చెప్పిపోయింది. ఇంకో ఫ్రెండ్ గాడు ఉండేటోడు, వాడికి ఆ అమ్మాయి ఒక టెస్ట్ పెట్టింది. నువ్వు చెరువులో ఒక 2 నిమిషాలు మునిగి తేలు, మన లవ్ సక్సెస్ అని ఒప్పుకుంటా అంది. వాడు 2 నిమిషాలు కాదు 5 నిమిషాలు మునిగిండు. అంటే లవ్ సక్సెస్ కదా మామ? 5 నిమిషాలు అయినాక తేలింది వాడు కాదు, వాడి శవం. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.